తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసింది. పార్టీని నమ్ముకున్న నేతలతో పాటు గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యత కల్పించింది. మాజీ ఎంపీ విజయశాంతి, పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ పేర్లను ఖరారు చేసింది. వీరంతా సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసింది. ఎస్సీ ఎస్టీ మహిళకు ఒక్కో సీటు కేటాయించింది. అద్దంకి దయాకర్ 2014-2018 ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ పార్టీనే నమ్ముకున్నారు. ప్రస్తుతం అధికార ప్రతినిధిగా అద్దంకి దయాకర్ వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇవ్వడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నారు. 2023 ఎన్నికలకు ముందే మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన వాయిస్ను హస్తం పార్టీ తరపున బలంగా వినిపిస్తున్నారు. గత ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో ఆమెకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కానున్నారు. మరోవైపు శంకర్ నాయక్ అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. ఆయన నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. పార్టీకి నమ్మకస్తుడిగా ఉన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో శంకర్ నాయక్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ జానారెడ్డి సిఫార్సు చేశారు. అనుకున్నట్లే శంకర్ నాయక్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 4వ ఎమ్మెల్సీని సిపిఐకి కేటాయిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ తరపున ఎమ్మెల్సీ రేసులో చాడ వెంకటరెడ్డి, సత్యం ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో నేను చాలా హార్డ్ కోర్కి పనిచేసినాను, కార్యకర్తగా పనిచేసినాను. మొన్న 10 సంవత్సరాలకు 14-15 కేసులు కూడా నా మీద నమోదైనాయి. తర్వాత హుజూర్ నగర్ బై ఎలక్షన్, మునుగోడు బై ఎలక్షన్, తర్వాత నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా వివరించిన తర్వాత నా పార్టీ సేవకు గుర్తింపుగా నాకు ఇలా మీకు మామూలుగా సామాన్య కార్యకర్తను ఒక మామూలు చిన్న కుటుంబంలో మా ఫాదర్ సర్పంచ్గా పనిచేసినారు. ఒక తండాల నుంచి వచ్చినోని కాబట్టి నాకు ఇంత పెద్ద ఎమ్మెల్సీ హోదా ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, మా ముఖ్యమంత్రి గారికి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తాను. కాంగ్రెస్ పార్టీలో నేను చాలా హార్డ్ కోర్కి పనిచేసినాను, కార్యకర్తగా పనిచేసినాను. మొన్న 10 సంవత్సరాలకు 14-15 కేసులు కూడా నా మీద నమోదైనాయి. తర్వాత హుజూర్ నగర్ బై ఎలక్షన్, మునుగోడు బై ఎలక్షన్, తర్వాత నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా వివరించిన తర్వాత నా పార్టీ సేవకు గుర్తింపుగా నాకు ఇలా మీకు మామూలుగా సామాన్య కార్యకర్తను ఒక మామూలు చిన్న కుటుంబంలో మా ఫాదర్ సర్పంచ్గా పనిచేసినారు. ఒక తండాల నుంచి వచ్చినోని కాబట్టి నాకు ఇంత పెద్ద ఎమ్మెల్సీ హోదా ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, మా ముఖ్యమంత్రి గారికి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తాను. కాంగ్రెస్ పార్టీ టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. బీదా రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మను ఖరారు చేసింది. ఉన్న 3 ఎమ్మెల్సీలో బీసీలకు ప్రాధాన్యత కల్పించింది. ఇందులో ఒక ఎస్సీ, 2 బీసీలకు సీట్లను ఖరారు చేసింది. ఉత్తరాంధ్ర నుంచి గ్రీష్మ, కోస్తా జిల్లాల నుంచి బీదా రవిచంద్ర యాదవ్, రాయలసీమ నుంచి తిరుమల నాయుడును ఎంపిక చేసింది. వీరంతా రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీటీ నాయుడు ఇప్పటికే ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో ఆయన వెంటే ఉన్నారు. కర్నూలు చెందిన బీటీ నాయుడు పార్టీకి నమ్మకస్తుడు. బోయ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఇక బీదా రవిచంద్ర యాదవ్ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత, దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకున్న ఉన్నారు. ఆయన సోదరుడు వైసీపీలోకి వెళ్ళొచ్చిన రవిచంద్ర మాత్రం మారలేదు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కావలి గ్రీష్మ మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కూతురు. ఆమె తాత కూడా పున్నయ్య, ముత్తాత నారాయణ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 4వ తరం రాజకీయ వారసురాలిగా గ్రీష్మ మండలిలో అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీ వేసిన మండల్ కమిషన్తోనే బీసీలు 27% రిజర్వేషన్లు దక్కాయన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో బీసీల జనాభా తప్పు అంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తొండి మాటలు మాట్లాడుతున్నారన్నారు. చట్ట ప్రకారం బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. లెక్క పక్కాగా తేలి రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి చదువులో, విద్య, ఉద్యోగంలో, రాజకీయాలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో నేను తీర్మానం చేస్తే అది నరేంద్ర మోడీ గారి మెడ మీద కత్తిలా వేలాడుతుంది.
ఈ బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ వస్తే వీళ్ళు అధికారంలో వాటా అడుగుతారని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ లెక్క తప్పని ఒక తొండి మానదట చేస్తున్నారు. ఇవాళ ఈ లెక్క తప్పని పక్కన పెడితే మీకు శాశ్వతంగా రిజర్వేషన్లు పెరగవు. ఇది ఒక కుట్ర. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా దేశం మొత్తం మీద రాహుల్ గాంధీ గారు తీసుకొని ఈరోజు ప్రయాణం మొదలుపెట్టారు. మన బీహార్లో చెప్పిండు, నిన్న గుజరాత్లో చెప్పిండు, మేము తెలంగాణలో లెక్క తేల్చినట్టు దేశం మొత్తం మీద కులగణన చేస్తాం, బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచుతాం, 50% నిబంధన ఏదైతుందో నిబంధనను తొలగిస్తాం. చట్ట ప్రకారం సుప్రీంకోర్టు ఆమోదంతో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. దానికి మొట్టమొదటి పునాది రాయి ఈరోజు తెలంగాణలో పడ్డది. దీని ఆదిలోనే దీని పురిటిలోనే గొంతు నొక్కాలని కొంతమంది కుట్ర చేస్తుండ్రు. కుట్రదారులను తిప్పుకొట్టండి సోదరులారా, మీ శక్తిని మీ యుక్తిని ప్రదర్శించండి, నాకు అండగా నిలబడండి, నేను చేసి చూపిస్తా. 42% రిజర్వేషన్లు సాధించి మీ అభ్యున్నతి కోసం పాటుపడతా. ఆనాడు మండల్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ వేయబట్టే కదా ఆనాడు లెక్క చేసి ఈరోజు 27% బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అందుతున్నది. విద్యా ఉద్యోగాలలో మిత్రుడు అనిల్ చెప్పినట్టు ఆ రిజర్వేషన్లే కదా ఇవాళ నరహరినైనా శ్రీధర్నైనా చాలామంది మా పద్మశాలి సోదరులు ఐఏఎస్లు అయ్యిండ్రు. 7 లక్షల కోట్లు అప్పులు ఉన్న మహిళలకు 21,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హరీష్ రావుపై వ్యక్తిగతంగానూ విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి దుష్ట సహవాసంతో భట్టి విక్రమార్క చెడిపోయారని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇన్ని 7 లక్షల కోట్ల పైబడి అప్పులుంటే కూడా 21,000 కోట్ల రూపాయలు మేము వడ్డీ లేని రుణాలు ఇచ్చాము. ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు బడతలాగా పెరిగాడు, కానీ 7 లక్షల కోట్ల రూపాయల్లో లేకపోతే 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇచ్చాడా? ఏమైంది ఆ రోజు? ఆ రేవంత్ రెడ్డి గారి దుష్ట సావాసంతో భట్టి గారు కూడా చెడిపోయారు. నిన్న నా మీద మాట్లాడుతూ బాడీ షేమింగ్, నిన్న మీరు చూసుంటారు టీవీలో, వ్యక్తిగతంగా మాట్లాడారు, నా ఎత్తు గురించి మాట్లాడిండు. సరే, అది నేను కూడా మాట్లాడొచ్చు, కానీ నేను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎందుకంటే నాకు ఈ ఎత్తుల గురించి పొట్టోళ్ళు పొడుగోళ్ళు బాడీ షేమింగ్ దీంతో ఉపయోగం లేదు. నాకు ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ప్రజల పక్షాన మాట్లాడడం నాకు ముఖ్యం. వ్యక్తిగతంగా మాట్లాడడం అంటే అంతకంటే గట్టిగా మాట్లాడగలుగుతాను, అంతకంటే దిగజారుడు రాజకీయాలు కూడా చేయగలుగుతాం, కానీ మాకు విలువలతో మాట్లాడడం అలవాటు. మున్సిపల్ మంత్రి నారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. బలభద్రపురం, కాపవరం గ్రామాల పరిధిలో చెత్త విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు ఎమ్మెల్యేల అభిప్రాయం లేకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రతిపాదనను కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు ఎలా అనుమతించారని ఆయన ప్రశ్నించారు. ప్రాంత ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది ఈ ప్రతిపాదనని ఎట్టి పరిస్థితుల్లోనే ఆమోదించేది లేదు. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలన్నిటి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి చెత్త తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమ స్థాపిస్తే తీవ్రమైన కాలుష్యం బారిన బలభద్రపురం గ్రామం పడడమే కాకుండా బలభద్రపురం చుట్టుపక్కల కాపురం గ్రామ ప్రజానీకమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజానీకం ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవలసిన దుస్థితి దాపరించే పరిస్థితి ఉంది. స్థానిక శాసనసభ్యుడిగా నాకు సమాచారం లేదు. కలెక్టర్ల ప్రతిపాదన పంపించారా? ఇది పరిశీలన మాత్రమేనా? అసలు ఏ స్థాయిలో ఇది ఉంది? మాకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఏ స్థాయిలో ఉన్నా స్థానిక ప్రజల అభిప్రాయాలకు మేరకు. కాకినాడ జిల్లా ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్థానిక జనసేన టీడీపీ నేతలు ఓవర్ యాక్షన్ చేశారు. హాస్పిటల్ సిబ్బందితో పాటు రోగులను భయపెట్టారు. మేము ఎవరో తెలియదా, చెప్పింది చేయాలంటూ సిబ్బందిపై రుసరుసలాడారు. జనసేన ప్రతిపాడు కోఆర్డినేటర్ వరపుల తమ్మయ్య బాబు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు ఎవరు ట్రీట్మెంట్ చేస్తున్నారు, తమ నాయకుడికి చెప్పకుండా ఎలా ట్రీట్మెంట్ ఇస్తారంటూ లోకల్ లీడర్లు హడావిడి చేశారు.
సమయం కావాలి ఎమ్మెల్యేలు గారు ఇక్కడ ఉండదు ఏంటి మన వచ్చి చదువు నీకు ఎక్కడన్నా చెప్పు అవును కదా మాట్లాడేస్తా. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు వ్యవహార శైలిపై అధిష్టానం సీరియస్ అయింది. ఈ విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డాక్టర్ శ్వేత పట్ల వరుపుల తమ్మయ్య ప్రవర్తించిన తీరుపై విచారణ చేసి తక్షణమే నివేదిక ఇవ్వాలని కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడికి ఆదేశాలందాయి. పోసాని కృష్ణమురళి బెయిల్ పిటిషన్పై రేపు కర్నూలు జేఎఫ్సీఎం కోర్టులో విచారణ జరగనుంది. కర్నూలు జైల్లో ఉన్న పోసానిని భవానీపురం పోలీసులు పీటీ వారెంట్పై విజయవాడ తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించడంతో తిరిగి కర్నూలు జైలుకు తరలించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ను దూషించారని ఆదోని 3 టౌన్లో నమోదైన కేసులో అరెస్ట్ అయి కర్నూలు జైల్లో ఉన్నారు పోసాని. ఇప్పటికే ఆదోని పోలీసుల కస్టడీ పిటిషన్పై మెజిస్ట్రేట్ తీర్పు రిజర్వ్ చేశారు. దీంతో పోసాని బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. పోసానికి ఇప్పటికే కడప కోర్టు బెయిల్ ఇచ్చింది. నర్సరావుపేట, కర్నూలు, జేఎఫ్సీఎం కోర్టుల్లో బెయిల్ రాలేదు. అలాగే విజయవాడ భవానీపురం కేసులో ఈ నెల 20 వరకు రిమాండ్ పడింది. దాంతో ఒకవేళ రేపు ఏదైనా కోర్టు బెయిల్ ఇచ్చినా పోసాని కృష్ణమురళి బయటకు రావడం అనుమానమే అని తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ధన్కర్ను ఢిల్లీలోని ఎయిమ్స్కు తీసుకెళ్లారు. ఛాతీలో తీవ్ర నొప్పి కారణంగా ఎయిమ్స్లో చేర్చాల్సి వచ్చింది. వెంటనే ఉపరాష్ట్రపతిని క్రిటికల్ కేర్ యూనిట్లో చేర్చారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలోని డాక్టర్ల టీం ఉపరాష్ట్రపతికి ట్రీట్మెంట్ ఇస్తోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని ఎయిమ్స్ డాక్టర్లు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాలు ఎయిమ్స్కు వెళ్లి ఉపరాష్ట్రపతిని పరామర్శించారు.